శుభోదయం అందరికీ. నేను రుద్రమదేవి ఏకపాత్రాభినయం చేయబోతున్నాను. నా పేరు అక్షిత మెరుగు. నేను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. రుద్రమదేవి అనే నేను ప్రజల కోసం, ప్రజల ధన ప్రాణ మాన ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తానని ప్రమాణం చేశాను. అలా ప్రమాణం చేసిన నేను ఎంతోమంది ఆడవాళ్లకు రుద్రదేవుడిగా పరిచయం అయ్యాను. అలా పరిచయం అయిన నేను రుద్రమదేవి అని నా పాలనలో తెలిసింది. అప్పుడు కొంతమంది సామంతులు నన్ను ఒప్పుకోలేదు. మా నాన్నగారికి పుత్ర సంతానం లేనందువల్ల నన్ను రుద్రదేవుడిగా పరిచయం చేశారు. కొంతమంది సామంతులు ఒప్పుకోలేదు. మా నాన్నగారిని అలా నిలదీస్తుంటే నాకు బాధ కలిగింది. నాకు చాలా కోపం వచ్చింది. ఆడవాళ్ళైతే ఏమవుతుంది, నేను మీకోసం కష్టపడలేదా, నేను మీకోసం కష్టపడలేదా? నేను రాజు అని తెలిసినప్పుడు నాకు జోహార్లు కొట్టిన మీరే నేను రాణి అని తెలిసినప్పుడు ఎందుకు నిందిస్తున్నారు? నా ఈ కోపంతో సామంతులకు ఎదురు తిరిగాను. నాకు ఇదొక లెక్కనా? నేను వాళ్ళను ఓడించాను. అప్పుడు మొదలైంది నా ఈ పాలన. నేను ఎంతోమంది ఆడవాళ్లకు రుద్రమదేవిగా పరిచయం అయ్యాను. నా ఈ పాలన ఒక గొడవ, అది కూడా ఒక నది కోసం. నేను అప్పుడు అన్నాను, తల్లిపాలు త్రాగి పెరిగే వాళ్ళందరూ అక్కా చెల్లెలు అన్న తమ్ముళ్ళు కాలేదా? అదే ఒకే నది నీరు త్రాగే మనం అక్కా చెల్లెళ్ళం అన్న తమ్ముళ్ళం కాలేమా అన్నాను. అది విని చాలామంది కలిసి ఉన్నాము. నేను అందరికీ చెప్పేది ఒకటే, ఆడవాళ్ళను కష్టపడనివ్వండి, ఆడవాళ్ళను ముందుకు రానివ్వండి, వాళ్ళను పని చేయనివ్వండి. జై హింద్, జై హింద్.